ఏపీ అండ్ తెలంగాణ నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. రెండు రాష్ట్రాల వారికి భారీ సంఖ్యలో గ్రామీణ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. తెలుగు చదవడం రాయడం వచ్చిన వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చండి. మరి ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. అంతకన్నా ముందు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. సో ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. అండ్ ఇంకో విషయం అండి, చాలా మంది కామెంట్స్ లో అప్లై లింక్ అయితే అడుగుతున్నారు అనమాట. నేను డైరెక్ట్ గా కామెంట్ బాక్స్ అండ్ డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వట్లేదు యూట్యూబ్ గైడెన్స్ వల్ల. సో నేనైతే డైరెక్ట్ గా అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ నేను లాస్ట్ లో వేస్తున్నాను. సో అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి అనేది. అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో మీకు అప్లై లింక్ అనేది మీకు క్లియర్ గా రౌండ్ అప్ చేసి మరీ చూపిస్తున్నానండి. అలాగే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా క్లియర్ గా చూపిస్తున్నాను. అందుకే వీడియో పూర్తిగా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయండి. ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కింద స్థానిక బ్యాంకు అధికారి 545 అంటే LBO 545 పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుందండి. అభ్యర్థులు వచ్చేసరికి జూలై 20 నుంచి ఆగస్టు 9 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆగస్టు 9th లాస్ట్ అనమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఇప్పుడే డీటెయిల్స్ అన్ని తెలుసుకుని వెంటనే కూడా అప్లై చేసుకోండి. స్థానిక బ్యాంక్ లో మొత్తం కూడా మనకి 545 జాబ్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి జూలై 20 స్టార్ట్ అయింది అండ్ అప్లికేషన్ కూడా అప్పుడే స్టార్ట్ అయిందండి. సో ఎనీ డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఆగస్టు 9 నాటికి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 48,480 రూపీస్ నుంచి మనకి 85,920 వరకు కూడా ఉంటుంది అనమాట. అలాగే ఇందులో అప్లికేషన్ ఫీజు కూడా చాలా కేటగిరీస్ వాళ్ళకి చాలా తక్కువ అనమాట. ఎవరెవరికంటే మహిళలకు, అలాగే ట్రాన్స్జెండర్లకు, మాజీ సైనికులకు మరియు SC ST మైనారిటీ వర్గాలకు ఈ అభ్యర్థులకు మాత్రం జస్ట్ 59 రూపీస్ అనమాట. సో మిగిలిన అభ్యర్థులకు అందరికీ కూడా 1,180 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలండి. అండ్ నెక్స్ట్ ఇందులో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనమాట, LBO లోకల్ ఆఫీసర్ బ్యాంక్ పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 545 అనమాట. ఈ మనకి శాలరీతో పాటు అంటే 48,000 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఈ శాలరీతో పాటు మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. DA HRA CCA ఇలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ స్టేట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసేయండి. ముందుగా ఆంధ్రప్రదేశ్, ఇందులో మనకి ఈ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ చదవడం రాయడం వచ్చి ఉండాలన్నమాట. ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ఏపీలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అది కూడా UR కేటగిరీకి అయితే ఇచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ గుజరాత్కి వచ్చేసరికి 77 వేకెన్సీస్ ఉన్నాయి. గుజరాత్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలన్నమాట. అలా ప్రతి స్టేట్ కి సంబంధించిన మ్యాండేటరీ లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి, వచ్చి ఉండాలి కూడా. సో అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అండ్ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ స్టేట్ వైజ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇక్కడ ఏపీ చూసారు కదా, నెక్స్ట్ తెలంగాణ కూడా చూపిస్తానండి. చూడండి ఇక్కడ 5th ప్లేస్ లో ఉందన్నమాట. సో లాంగ్వేజ్ తెలుగు 41 వేకెన్సీస్ ఉన్నాయండి. అయితే ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా చూడండి. SC కేటగిరీకి వచ్చేసరికి 12 వేకెన్సీస్ అనమాట. STకి వచ్చేసరికి 10, OBC వాళ్ళకి 7, అలాగే EWS వాళ్ళకి అయితే 14, నెక్స్ట్ URకి అయితే 24 అనమాట. అలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. ఇది ఏపీ అండ్ తెలంగాణ వేకెన్సీ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ ఓవర్వ్యూ చూసేద్దాం. సంస్థ పేరు వచ్చేసరికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జాబ్స్ అనమాట. పోస్ట్ పేరు వచ్చేసరికి స్థానిక బ్యాంక్ అధికారి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 545 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. అండ్ రిక్వైర్మెంట్ విధానం వచ్చేసరికి పర్మనెంట్ జాబ్స్ అనమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 30 years అండి. అండ్ నెక్స్ట్ విద్యార్హత వచ్చేసరికి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మంత్లీ సాలరీ వచ్చేసరికి 48,000 నుంచి 85,000 వరకు కూడా ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా నేను క్లియర్ గా చూపిస్తాను. అలా మొత్తం లోకల్ బ్యాంక్ ఆఫీసర్ కి టోటల్
టోటల్ వేకెన్సీస్ 545 అనమాట. అయితే అవసరమైన విద్యార్హతలు చూడండి. అభ్యర్థి భారత ప్రభుత్వం లేదా దాని నియంత్రణ సంస్థలచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలన్నమాట. అలాగే స్థానిక భాష తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలండి. అలాగే అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో కూడా ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోండి. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 30 ఇయర్స్ అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అలా డిగ్రీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. అండ్ శాలరీ చూసారు, ఏజ్ లిమిట్ చూసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల వర్గాలకు వచ్చేసరికి 50 అయితే ప్లస్ జిఎస్టీ 80% తో కలిపి 59 రూపీస్ అనమాట. మిగిలిన అభ్యర్థులకు వచ్చేసరికి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18% అనమాట. అలా 1180 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. ఒకసారి మీరు అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి అయితే రాదండి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అందుకే జాబ్ కి అప్లై చేయాలనుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్ లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ పరీక్ష ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఇంకా ఫైనల్ గా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూసేయండి. మనకి జూలై 20 నుంచి అయితే స్టార్ట్ అయింది కదా, ఆగస్టు 9 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై లింక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను రౌండ్ అప్ చేస్తాను చూడండి. సో మీరు యాస్టీస్ క్రోమ్ లో ఓపెన్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ ఆర్ కెరియర్ విభాగం ద్వారా మాత్రమే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. జూలై 20 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆగస్టు 9 లాస్ట్ అనమాట. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ఉండొచ్చు అనమాట. అవి డేట్స్ రాగానే నేను వెంటనే కూడా ఇన్ఫార్మ్ చేస్తానండి. అండ్ అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా క్లియర్ గా చెక్ చేసేసుకోండి. ఇక్కడ మనకి ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి ఆగస్ట్ 2026 అంటే 2026 ఇయర్ లో ఆగస్ట్ లో లేదా సెప్టెంబర్ లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. అంటే పర్టికులర్ గా ఈ డేటా అయితే ఇవ్వలేదు, మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్ ద్వారా వస్తుందండి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు కూడా వర్తిస్తుందండి. అంటే మనకి 20 to 30 ఇయర్స్ కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ 5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అంటే ప్లస్ 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెట్ పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకి ప్లస్ 10 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇందులో మనకి ఆన్లైన్ టెస్ట్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, అందులో మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు చూడండి. సో ఏమేమి సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ పై ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారు చూడండి. రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ యాప్టిట్యూడ్ లో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అండి. అండ్ నెక్స్ట్ డేటా అనాలిసిస్ లో మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అనమాట. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 35 మినిట్స్ అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ సబ్జెక్ట్స్ కి సంబంధించిన బుక్స్ అన్ని కూడా నేను కింద వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించిన 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ 25 మినిట్స్ టైం డ్యూరేషన్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి వచ్చేసరికి సేమ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ 35 మినిట్స్ టైం అనమాట. అలాగే జనరల్ ఎకనామీ ఆర్ బ్యాంకింగ్ గవర్నెన్స్ కి వచ్చేసరికి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ టైం డ్యూరేషన్ కూడా 50 మినిట్స్ అనమాట. అలాగే ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందండి. 1/4 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇందులో క్వాలిఫై అవడానికి మాక్సిమం మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా చూసేయండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకైతే 40% అయినా రావాలన్నమాట సెలెక్ట్ అవ్వాలంటే. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అయితే 35% మార్క్స్ అయినా రావాలి. సో ఇంత పర్సెంటేజ్ మార్క్స్ వస్తేనే మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అవుతారనమాట. అలాగే ఇందులో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చూడండి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ చూడండి. ఏపీకి వచ్చేసరికి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు అనమాట. అంటే ఎగ్జామ్ సెంటర్స్. అండ్ నెక్స్ట్ తెలంగాణకు కూడా చూద్దాం. కింద లాస్ట్ లో ఉంది చూడండి, తెలంగాణ హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం అనమాట ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి. సో అవన్నమాట డీటెయిల్స్. అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఇంతకు ముందు చూపించాను కదా వెబ్సైట్, అది ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ లైవ్ లో చూపిస్తాను చూడండి. మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, సో దానిపై క్లిక్ చేయాలన్నమాట. సో అలాగే ఇక్కడ రిఫరెన్స్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అలాగే హౌ టు అప్లై, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట. సో హౌ టు అప్లై అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, ఫైనల్ గా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ ఫీ పే చేసేసి సబ్మిట్ అని క్లిక్ చేయడమే. సో అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తారు, లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.